ఎందుకు చెప్పిన మాట అనేది చాలామంది అనుకుంటారు ఆడేదో మాట్లాడాలి కాదు. దానికి తెలంగాణలో 42% రిజర్వేషన్కి అవినాభావ సంబంధం ఉంది. నేను ఆ సమావేశాల నుంచి ఎంతో కొంత నా వర్గాల ప్రయోజనాన్ని లాక్కరావాలని ప్రయత్నం చేసిన, ఎంతో కొంత లాక్కరావాలని ప్రయత్నం చేసిన. అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. ఈ బంధు దాకా వస్తాయిగా. తీన్మార్ మల్లన్న ఏం చేసిండు, బీసీ నాయకులు ఏం చేశారు, దీని గురించి మనం స్పష్టత రావాలి. ఫస్ట్ కులగణన చేసేటువంటి కార్యక్రమం ఉంది కదా. కులగణన చేసే కార్యక్రమంలో మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన ప్రారంభిస్తున్నామని 2024 ఫిబ్రవరిలో జీవో తీసుకొచ్చిండు. ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవో తీసుకొచ్చి కరెక్ట్ ఏడాది నానబెట్టిండు దాన్ని. నేను పదే కులగణన చేయాలి, బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి అనేక వేదికల మీద వాదించిన, రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రెషర్ బిల్డ్ చేసినాం. నేను కానీ సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్గా ఉన్నటువంటి మురళీ మనోహర్ గారు కానీ ఇంకా మిగతా సంఘ సభ్యులందరూ కూడా పదే ఈ అంశాన్ని లేవనెత్తినాం. తద్వారా ప్రభుత్వం మీద ప్రెషర్ పెరిగింది. కేంద్ర నాయకత్వానికి కూడా ఎప్పటికప్పుడు ప్రెషర్ పెట్టడం ద్వారా కేంద్రం ఎంటర్ అయి కులగణన చేయమంటే అప్పుడు మొదలుపెట్టాను. ఈ చేసిన కులగణనలో అసలు ఇళ్ళకే రాలేదని, అసలు మా ఇంట్లో సర్వే చేయలేదని అనేక వీడియోలు ఆధారాలతో బయటపెట్టిన. ఇదే క్యూ న్యూస్లో. కులగణన చాలా తప్పులు తడకగా చేస్తూ ఉన్నారు. నేను కులగణన ప్రకటన రోజే ముఖ్యమంత్రి గారికి సూచన చేసిన, అయ్యా ఫస్ట్ నువ్వే కులగణనలో పాల్గొను, నిన్ను చూసి ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళందరూ యాక్టివ్గా పాల్గొంటారని చెప్పిన. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా కులగణన సక్సెస్ఫుల్ అయ్యేటట్టు చూడండి అని చెప్పిన. ఇవన్నీ సాక్ష్యాలు ఇందులో ఉంటాయి, మీరు చూడండి. ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పిన. కానీ అసలు ఎమ్యునరేటరే రాలే చాలా ఇళ్లకు. హైదరాబాద్లో 20-25% కంటే ఎక్కువ కులగణన కాలే. ఎందుకు కాలేదు అంటే ఇది కంప్లీట్గా జానారెడ్డి, రేవంత్ రెడ్డి, రెడ్డి వర్గాలు ఆడినటువంటి డ్రామా. ఈ కులగణన సక్సెస్ అయితే ఇక్కడనే దెబ్బతిన్నది చూడండి. ఈ కులగణన సక్సెస్ అయితే కరెక్ట్గా డెడికేట్ కమిషన్ రిపోర్ట్ తయారవుతుంది. తర్వాత ఎంపారికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు పెంచే ఛాన్స్ వస్తుంది. కానీ ఈ కులగణననే తప్పుల తడక చేయాలనేటువంటి కుట్రకు అక్కడ ఈ రెడ్డి వర్గాలంతా ప్రయత్నం చేసినాయి.